డిప్యూటీ సీఎం ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ అంత్యక్రియలు ఇవాళ ఉదయం 11 గంటలకు బారామతిలో అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. అజిత్ పవార్ అంతిమ సంస్కారాలకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా హాజరై నివాళులర్పించనున్నారు. అజిత్ పవార్ అంత్యక్రియలకు ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. అజిత్ పవార్ పార్థివ దేహాన్ని సందర్శనార్థం విద్యా ప్రతిష్టాన మైదానంలో ఉంచారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతికి గౌరవార్థం మహారాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. బారామతికి భారీగా చేరుకుంటున్న ఎన్సీపీ అభిమానులు అజిత్ పవార్ పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి సమీపంలో నిన్న ఉదయం 8:45 ఒక్కసారిగా కుప్పకూలింది. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం ఆయన బారామతి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక సమస్య కారణంగా బారామతి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించిన సమయంలో విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు మరో 4 సిబ్బంది మృతి చెందారు. విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఉన్నారని, గాగుల్స్, చేతి వాచి ఆధారంగా గుర్తించినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వాటి ఆధారంగానే ప్రమాదానికి గురైంది ఉప ముఖ్యమంత్రి అని తెలుసుకున్నామని అన్నారు. ఇక ప్రమాదం జరిగిన తర్వాత 4-5 పేలుడు శబ్దాలు వినిపించినట్లుగా వారు చెప్పుకొచ్చారు. ఇది ఎత్తైన కొండల ప్రాంతాల్లో ఉండే టేబుల్ టాప్ రన్వే అని, విమానం ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగానే రన్వే స్టార్టింగ్ పాయింట్లోనే కుప్పకూలిందని డీజీసీఏ అధికారులు తెలిపారు. అజిత్ పవార్ మరణంపై శరద్ పవార్ స్పందించారు. విమాన దుర్ఘటన పూర్తిగా ప్రమాదమేనని, దీన్ని రాజకీయం చేయవద్దని అన్నారు. ఇక అంతకుముందు అజిత్ పవార్ విమాన ప్రమాదంపై మమతా బెనర్జీ స్పందిస్తూ ఇందులో కుట్రకోణం ఉండవచ్చని అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసిన ఆమె అత్యున్నత న్యాయస్థానంపైనే తనకు నమ్మకం ఉందన్నారు. ఇక ఈ క్రమంలో ఇటువంటి ఊహాగానాలకు తెరదించేందుకే తాను మీడియా ముందుకు వచ్చినట్లుగా శరద్ పవార్ చెప్పారు.